హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలనండి. ఈరోజు మా నాన్నగారి 32వ వర్ధంతి. మరైతే నాన్న దూరమై చాలా సంవత్సరాలు అయిపోయిందండి. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నాన్నగారి సంవత్సరికం రోజు. మరి ఈసారి అయితే ఎందుకో నాకు నాన్ వెజ్ భోజనాలు పెట్టించాలనిపించి చూసేవారు లేక ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు. పట్టణంలో ఉన్నటువంటి ప్రేమాలయం ఓల్డేజ్ హోమ్లో ఈరోజు వృద్ధుల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు సుశీలమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు. అయితే ఈరోజు ఎవరైతే చనిపోయినటువంటి 32వ వర్ధంతి జరుగుతున్నటువంటి స్వర్గీయ పిల్ల పాపానాయుడు గారు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు. చనిపోయినటువంటి ఎవరైతే నాయుడు గారు ఉన్నారో ఆయనకి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఎవరైతే మనకి ఈరోజు భోజనాలు స్పాన్సర్ చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవాదేవుడిని కోరుతున్నాం. అమ్మ, మీ అందరికీ నమస్కారం. మా నాన్నగారిది ఈరోజు వర్ధంతి, 32వ వర్ధంతి. మీ అందరికీ పెట్టి ఆయన తృప్తి పడాలనే ఉద్దేశంతో మీ అందరికీ భోజనం పెడుతున్నాను. కాబట్టి కడుపు నిండా కావాల్సింది పెట్టించుకొని తినండి. సరేనమ్మా? సరేనండి. కొంచెం పెట్టుకోనమ్మా, కొంచెం పెట్టుకోండి, కొంచెం పెట్టుకోండి. కొంచెం పెట్టినండి. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదే అంటారు. మరైతే మనం డబ్బులు ఇస్తే ఇంకో 10 రూపాయలు ఇస్తే బాగున్ను అనుకుంటారు. అదే బట్టలు ఇస్తే ఇంకా మంచివి పెడితే బాగున్ను అనుకుంటారు. కానీ చాలు అనేంతవరకు పెట్టగలిగేది ఒక్క భోజనం మాత్రమే. కాబట్టి ఈ భోజనం ఈరోజు మా నాన్నగారి పేరు మీద వీళ్ళందరికీ పెట్టానండి. సో మా నాన్నగారికి పెట్టలేకపోయానన్న బాధ వెలితి నాకు చాలా సంవత్సరాలుగా ఉండేది. ఈరోజు వీళ్ళందరికీ పెట్టి నేను ఆయనే తిన్నారు అన్న ఆనందాన్ని అయితే పొందగలిగాను. నిజంగా మా నాన్న తిన్నారు, మా నాన్నకి పెట్టానని మాత్రం అనుకున్నాను నేనైతే. వీళ్ళందరిలో ఆ ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కున్నాను నేను. చాలా వరకు చెప్పాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇటువంటి తృప్తి అయితే రాదు. నాకు అంత ఆనందం కలిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చాలా తృప్తిగా తిన్నారండి.